పెళ్లి అయి 2 రోజులు అవగానే ఇంట్లో పెద్దవాళ్లు అన్నారు. కొత్త జంట మొదట దేవుడి దర్శనం చేసుకోవాలి. దగ్గరలోని తిరుపతి గుడికి వెళ్ళొద్దాం అని. అరుణ సంతోషంగా అంగీకరించింది. రామ్ మాత్రం చాలా ఉత్సాహంగా, బాగుంది. యాత్రలో కోడలు, మామూలు కోడలు కాదు, నా కోడలు కాబట్టి, నేను ప్రత్యేకంగా చూసుకుంటా అని అన్నాడు. ప్రయాణం ప్రారంభం. అందరూ ఎద్దుల బండిపై కూర్చున్నారు. బండిపై గడ్డి పరచి, దానిమీద తెల్లటి కార్పెట్ వేసి చిన్న ఊయలల్లా తయారు చేశారు. అరుణ ఒకవైపు కూర్చుంటే, రామ్ పక్కనే కూర్చున్నాడు. బండి కదులుతుంటే గాలి, జడలోని మల్లెపూల సువాసన తీసుకువచ్చింది. రామ్ మెల్లగా ఆమెకు దగ్గరగా వాలి, అరుణా, ఈ దారిలో గాలి కన్నా మధురమైన సువాసన వస్తోంది, ఏమిటో తెలుసా? అని అడిగాడు. అరుణ అర్థం చేసుకొని తలదించుకుంది. చాలా అల్లరి మాటలు చెప్పకండి అని చప్పున అంది. మార్గంలో చిన్న రొమాన్స్. దారిలో బండికి దగ్గరగా పూలతో నిండిన గడ్డి పొదలు కనిపించాయి. రామ్ ఒక్క పువ్వు కోసుకొని ఆమె చేతిలో పెట్టాడు. ఇది పూజ కోసం కాదు, నిన్ను అలంకరించుకోవడానికి అని అన్నాడు. అరుణ సిగ్గుతో ఆ పువ్వును జడలో పెట్టుకుంది. చుట్టుపక్కల వాళ్లు నవ్వుతూ, కొత్త జంట చాలా బాగా కలిసిపోతున్నారు అని చర్చించుకున్నారు. గుడి వద్ద. తిరుపతి దేవాలయం గ్రామంలో చాలా పవిత్రమైనది. దేవుడి ముందు ఇద్దరూ కూర్చుని, కలిసి చేతులు జోడించారు. ఆ సమయంలో రామ్ ఆమె చెవిలో మెల్లగా చెప్పాడు, నేను ఒక కోరిక కోరుకున్నాను. అరుణ ఆశ్చర్యంగా అడిగింది, ఏమిటది? రామ్ చిరునవ్వుతో, జీవితం పొడుగునా నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండాలని. అరుణ కళ్లలో నీళ్లు మెరిశాయి. మాటలు రాకపోయినా, ఆ చూపే సమాధానం అయింది. తిరుగు ప్రయాణం సరదా. మళ్లీ ఎద్దుల బండిపై తిరిగి వస్తున్నప్పుడు, రామ్ సరదాగా అన్నాడు, ఈ బండి కాస్త నెమ్మదిగా కదులుతోంది. కాని నీతో కూర్చుంటే నా హృదయం మాత్రం చాలా వేగంగా పరుగెడుతోంది. అరుణ కోపంగా నటిస్తూ, ఇంకోసారి ఇలా జోక్ చేస్తే, నేను ముందు కూర్చుంటాను అని చెప్పింది. రామ్ వెంటనే చేతులు కలిపి, అయ్యో, ముందు కూర్చుంటే నాకు వెనక ఖాళీగా అనిపిస్తుంది. ఎప్పుడూ నా పక్కనే ఉండాలి అని అన్నాడు. అరుణ నవ్వుతూ తల వంచుకుంది. హలో ఫ్రెండ్స్, ఈ కథ ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా ఎపిసోడ్స్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.